స్వామివారి కైంకర్యం చేసే కొన్ని వస్తువులు స్వామివారి పూజా సామాగ్రి కూడా స్వామివారి పూజా సామాగ్రి కొన్ని శాశ్వతంగా చాలా ఎంతో కొంతకాలం తర్వాత అవి చూస్తే మనకి చాలా అనుభూతిని ఇస్తాయి. అలాంటి వాటి వస్తువుల్లో మనకి చాలా మంది దాతలు చాలా కొన్ని కైంకర్యాలు చేయడం జరిగింది. వాటిలో ముఖ్యంగా స్వామివారి యజ్ఞోపవీతం రజిత యజ్ఞోపవీతం అనౌన్స్ చేయడం జరిగిన తర్వాత వెంటనే మనకి దేవిశ్రీ శ్రీను గారు మనకి స్వామివారికి ఆ యొక్క రజిత యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. అవి అమ్మవారికి రజిత మంగళసూత్ర తాడుని అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఇందాక మీకు పూజా సమయంలో చూపించిన తాడు వెండి తాడు. అది ఇవన్నీ మనకి 5-6 సంవత్సరాల తర్వాత చూసుకుంటే అవి చాలా ఎంతో అనుభూతిని ఇస్తాయి మనకి కైంకర్యాలు జరుగుతున్న సమయంలో. వస్తువులు కావాలని చెప్పేసి గ్రూప్ లో పెట్టడం జరిగింది. మొదటిది సూర్యప్రభ వాహనం, అదేవిధంగా అభిషేకం వల్ల ఇలా పెట్టిన వెంటనే మనకి అభిషేకం బల్లాకి మేనేజరు వెంకటేశ్వరరావు గారు కూడా మేనేజర్ వెంకటేశ్వరరావు రాజు గారి కుమారులు ఆ పృథ్వీకృష్ణగానే మరలా ఈ యొక్క వస్తువుని స్వామివారి కైంకర్యాల నిమిత్తం సమర్పించడం జరిగింది. స్వామివారిని ఈ రోజు ఈ మండపం వద్ద వేడుక చేసిన బల్ల ఈ యొక్క క్షేమం బల్ల, అభిషేకం బల్ల అంటారు. దీని అభిషేకం బల్ల, కళ్యాణం బల్ల అని కూడా అంటారు. అన్నిటికీ యొక్క వస్తువుని వినియోగించుకోవచ్చు. అదేవిధంగా సూర్యప్రభవాహనం స్వామివారికి రథసప్తమి రోజు సూర్యప్రభవాహనంపై రాముల వారు వేంచలు చేసి మనకి తిరువేదుల్లో పురపాటు సేవకి స్వామివారి బయలుదేరుతారు. ఆ యొక్క వాహనానికి మనం మొన్న ఒక 1-2 నెలల క్రితం మనం ఎట్లా కావాలని రాత్రి ముందు కావాలని అనౌన్స్ చేస్తే కిక్కి వెంకటేశ్వరరావు గీత గారు ముందుకు వచ్చి ఆ యొక్క వస్తువుని మనకి దేవాలయానికి సమర్పించడం జరిగింది. ఆ యొక్క సూర్యప్రభావం అక్కడ మీరు ఆంజనేయ భాగంలో దేవాలయం ఆంజనేయ భాగంలో రెడీ అవుతుంది చూసారా, అది సూర్యప్రవాహనం. ఇవన్నీ శాశ్వతంగా నిలిచిపోయే వస్తువులు. మనకి కొన్ని వస్తువులు అప్పుడప్పుడు అరుదుగా దేవాలయం అనౌన్స్ చేసి సూర్యప్రభావాహనం మీద స్వామివారి ఊరేగింపు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ సూర్యప్రభావాహనం ఒక 15 కుటుంబాల ద్వారా ఒక కుటుంబానికి 2000 చొప్పున, అంటే ప్రతి సంవత్సరం వారు 2000 రూపాయలు వెచ్చించి స్వామివారి యొక్క సూర్యప్రభావాహనాన్ని నిర్వహించే ఆ యొక్క అవకాశం మరియు బాధ్యత కూడా ఆ యొక్క 15 కుటుంబాల మీద